హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో నేను ప్యాన్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఒక బౌల్లో గుడ్డుని కొట్టి వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది చక్కగా మిక్స్ అయ్యేంత వరకు మనం దీన్ని బీట్ చేస్తూ ఉండాలి. మనం ఎంత చక్కగా మిక్స్ చేస్తే అంత చక్కగా ప్యాన్ కేక్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో నేను 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ కూడా ఇప్పుడు ఎగ్లో చక్కగా కలిసేంత వరకు మనం మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట. ఇవి చక్కగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు మనం దీన్ని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా మిక్స్ అయిన తర్వాత మనం దీంట్లో మిల్క్ని యాడ్ చేసుకోవాలండి. 1/2 కప్పు మిల్క్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా చక్కగా అన్నీ కలిసేటట్లు చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీకు మైదా కూడా వేసుకోవచ్చండి. నేను మాత్రం ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇది కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఉండలు చుట్టకుండా ఉంటుంది. ఇప్పుడు గోధుమ పిండి కొద్దిగా వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం 1/2 టేబుల్ స్పూన్ మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పించ్ బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను కదా, మిగిలింది కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు అదంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చండి. ఈరోజు నా దగ్గర లేదు. వెనీలా ఎసెన్స్ వేస్తే మనకి కేక్ చేసేటప్పుడు ఆ ఫ్లేవర్ ఎలా వస్తుందో అలా వస్తుంది. కొందరు దాల్చిన చెక్క పౌడర్ కూడా వేస్తారు. మీకు ఆప్షనల్ అనమాట. రెండిట్లో ఏది ఇష్టం అయితే అది వేసుకోవచ్చు. నేనైతే వెనీలా ఎసెన్స్ వేస్తాను. ఈరోజు నా దగ్గర లేదు. ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది. మనం ప్యాన్ కేక్ రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఈ బ్యాటర్ వేసేస్తే మనకి ప్యాన్ కేక్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఆయిల్ 1 టేబుల్ స్పూన్ తీసుకొని సైడ్లలో కొద్దిగా వేసామనుకోండి చక్కగా కాలుతుంది. ఇది మెయిన్గా పిల్లలకు చాలా ఇష్టంగా తింటారండి. చాలా హెల్దీ కూడా, ఎందుకంటే దీంట్లో ఎగ్ ఉంది, మిల్క్ ఉంది, గోధుమ పిండితో చేసింది కనుక చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్. నేను మా అబ్బాయి ఇలా టిఫిన్ బాక్స్లోకి నేను ఇది ప్రిపేర్ చేస్తున్నాను. వాళ్ళకి చాలా ఇష్టంగా తింటాడు వాడు. అప్పుడప్పుడు వెరైటీగా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారనమాట. రోజు ఒకే బ్రేక్ఫాస్ట్ అయితే వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ప్యాన్ కేక్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను లంచ్లోకి ఆలు శనగపప్పు కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి మనం కడాయి పెట్టుకొని కడాయి కొద్దిగా వేడైన తర్వాత ఆయిల్ తగినంత వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ వేడైన తర్వాత నేను కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా యాడ్ చేస్తున్నాను.
ఇవన్నీ చక్కగా కుక్ అయ్యేంత వరకు నేను మూత పెట్టేస్తున్నాను. కిచెన్లోకి మాకు మార్నింగే సన్లైట్ వస్తుందండి. దానివల్ల రిఫ్లెక్షన్ వల్ల పిక్చర్ క్లియర్గా కనిపించట్లేదు, సారీ. ఇప్పుడు దీంట్లోకి నేను ఏం చేస్తున్నాను అంటే తెల్లుల్లి, దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను. అది కూడా దీంట్లో ఇప్పుడు యాడ్ చేస్తానండి. శనగపప్పు మనం వండుకోవాలంటే ఫస్ట్ నేను ఇక్కడ 1 అవర్ నేను నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. మీకు అర్జెంటుగా శనగపప్పు వండాలంటే ఫస్ట్ శనగపప్పులో వేడి నీరు వేస్తామనుకోండి, హాట్ వాటర్, ఒక హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్లోనే అది ప్రిపేర్ అయిపోతుంది. నేను ఆలు శనగపప్పు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కదా, ఇక్కడ నేను ఆలు కూడా ఒకటి వేస్తున్నాను అనమాట. అది కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. శనగపప్పు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. 1 అవర్ ముందే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఆలు కట్ అయ్యే లోపల ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇవి ఇప్పుడు చక్కగా ఫ్రై అవ్వవు కదా, ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఆలుని కూడా దీంట్లో మనం వేసుకోవాలి. ఆలుని దీంట్లో వేసి కొద్దిగా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ మనం కాసేపు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను కరివేపాకు కూడా కట్ చేసి వేసేస్తున్నాను. కరివేపాకు వేస్తే చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇది ఆంధ్ర వైపు అయితే ఆ కరివేపాకు లేకుండా ఎవరు వండరు. ఈ ఫ్లేవర్ ఎవరికి నచ్చకుండా అయితే ఉండదు, అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలుపుకొని దీంట్లో నేను శనగపప్పు నానబెట్టి పెట్టుకున్నాను కదా, అది కూడా దీంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలుపుకోవాలి ఒకసారి. చూడండి ఇప్పుడే ఎంత బాగుంది, కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలుపుకొని దీంట్లో నేను ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు అన్నీ ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను. ఇదిగోండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా మీకు తగినంత సాల్ట్, పసుపు, కారం, ధనియాల పౌడర్ ఇవన్నీ వేసాం కదా, ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిసేటట్లు కలుపుకొని మనం ఒక 5 మినిట్స్ అనమాట మనం కుక్ చేసుకోవాలి. ఎందుకంటే శనగపప్పు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఇది చక్కగా కుక్ అవ్వాలండి. ఆలు అంటే తొందరగా కుక్ అయిపోతుంది, కానీ ఇవి మాత్రం శనగపప్పు మాత్రం కుక్ అవ్వాలి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు మనం ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను టమాటా కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. అంటే ఇప్పుడు ఇది సగం కుక్ అయిందంటే అప్పుడు నేను టమాటా యాడ్ చేస్తున్నాను. చక్కగా కలుపుకొని ఇప్పుడు నేను ఇక్కడ 2 టమాటాస్ తీసుకున్నానండి, చాలా చిన్నవి, దీంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టి మళ్ళీ దీన్ని మనం ఒక 5 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా కూడా కుక్ అయింది కదా, శనగపప్పు ఇంకా ఉడకాలండి, అందుకే నేను దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలుపుకొని మనం మూత పెట్టి కాసేపు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఆలు శనగపప్పు ముద్దకూర చేస్తున్నాను. చాలామందికి లిక్విడ్లా కావాలంటే ఇంకా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కాసేపు పోయిన తర్వాత ఆ వాటర్ అంతా చూడండి దగ్గర పడింది కదా, ఇప్పుడు అంతా చక్కగా కలిసేటట్లు కలుపుకొని నేను ఆల్రెడీ కొత్తిమీరని కట్ చేసి పెట్టుకున్నానండి, దాన్ని కూడా దీంట్లో ఇప్పుడు యాడ్ చేస్తాను. ఇప్పుడు కొత్తిమీర దీంట్లో వేసుకొని ఒకసారి మనం కలిపి మూత పెట్టి మనం
కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఈ కర్రీ రెడీ అయిపోయినట్లే. చూడండి, మనం ఆలూని ఇలా చేసామనుకోండి మనకు కుక్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. ఇంకా కాసేపు మనం కుక్ చేసుకోవాలండి దీన్ని. ఇప్పుడు దీంట్లో గరం మసాలా వేసుకోవాలి లాస్ట్లో అనమాట. నేను ఇక్కడ కొద్దిగా గరం మసాలాను కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలుపుకొని మనం మూత పెట్టి 1 మినిట్ కుక్ చేసుకున్నాం అనుకోండి ఈ కర్రీ రెడీ అయిపోతుందండి. ఆలు శనగపప్పు కూర ఇది రసంతో చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం స్టవ్ కట్టేయొచ్చండి. రెడీ అయిపోయిందండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీణు స్వీట్ హోమ్. బయట చాలా వర్షం పడుతుందండి. మీకు నేను ఆ వీడియో ఇప్పుడు చూపిస్తాను. చాలా హెవీ రెయిన్ ఈరోజు అనమాట. నా వర్క్ అంతా అయిపోయింది. మీరు కుకింగ్ అంతా చూసొచ్చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయిన రెడ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, కీప్ స్మైల్. Thank you.